మేము లంచ్‌కైతే పప్పు వండుకుంటున్నాం. కందిపప్పు కాదు, పెసరపప్పుతో చేసిన పప్పు. దీనికోసం ఫస్ట్ పెసరపప్పు ఏంచుకొని, దాన్ని చల్లారినాక మంచిగా కడుక్కోవాలా. ఇప్పుడు 1 గ్లాస్ పెసరపప్పుకి ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలా. మనకి కన్సిస్టెన్సీ పైన డిపెండ్. ఆ తర్వాత 2 పచ్చిమిరపకాయలు, కొంచెం తెల్లగడ్డలు, ఒక ఎర్రగడ్డ, ఒక టమాటో, ఆ తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత కొంచెం కారం, రాక్ సాల్ట్, కల్లుప్పు వేసుకొని కుక్కర్‌లో విజిల్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చినాక మంచిగా ఎనుపుకోవాలా. ఈ తర్వాత ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలా. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపలికే మనం చింతపండు రసం తీసుకొని దాన్ని ఆల్రెడీ ఉడికి పక్కన పెట్టిన పప్పులో వేసుకోవాలా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయిన వెంటనే దాంట్లోనే తొక్క తీసిన తెల్లగడ్డలు, కొంచెం మెంతులు కూడా వేసుకోవాలా. ఈ 2 మంచిగా ఫ్రై అయిపోయిన వెంటనే దాంట్లో ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఈ ఆవాలు జీలకర్ర అంతా ఫ్రై అయిపోయిన వెంటనే దాంట్లోనే కొంచెం కరివేపాకు, సన్నగా పొడుగ్గా కోసి పెట్టిన ఎర్రగడ్డలు, ఎండుమిరపకాయలు ఇదంతా వేసుకొని మన పోపు రెడీ అయిపోయిందా పప్పులోకి వేసుకోవాలా. ఉప్పు సరిపోకుండా మళ్ళీ కూడా ఉప్పు చెక్ చేసుకొని కల్లుప్పు వేసుకున్నాం. ఆ తర్వాత ఇది మంచిగా బాయిలింగ్ పాయింట్ కానీ వస్తే మన పెసరపప్పు రెడీ. నెయ్యితో మస్తు